రెడ్ బుక్ పరిపాలన అనేది చాలా దారుణంగా ఉంది. కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడని చెప్పి అంబటి రాంబాబు నారా లోకేష్ మీద వ్యాఖ్యలు చేశారండి. దాని మీద మీ స్పందన ఏంటండి? నారా లోకేష్ గారు ఒళ్ళు బలిసి ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎన్నాళ్ళు బట్టి ఒళ్ళు బలిసి కొట్టుకున్నటువంటి నారా లోకేష్ గారు ఇవాళ ఎందుకు కొట్టుకుంటారు? వీళ్ళు కొట్టుకున్నప్పుడు ఏం జరిగిందంట? వీళ్ళకి ఎప్పుడు ఒళ్ళు బలవలేదా? వీళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకుల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడలేదా? వీళ్ళు చేస్తేనేమో న్యాయం, యువతలు చేస్తేనేమో అన్యాయమనా? వీళ్ళకి ప్రభుత్వం మళ్ళీ వచ్చేటప్పటికి అసలు ఫస్ట్ ఈ అంబటి రాంబాబు అనేవాడు ఉంటాడో ఊడిపోతాడో చూసుకోమనండి. ఫస్ట్ ఈసారి ఏ కరోనానో ఇంకేదైనా కొత్తగా రోగాలు వచ్చినాయి అనుకో, వాటిలలో ఫస్ట్ పోయేది వీళ్ళే. నోరు అదుపులో పెట్టుకోవాలా? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, ఇల్లు బలిసి కొట్టుకుంటున్నారు అనే మాటలన్నీ ఎందుకు? నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు ఎప్పుడు. అంటే రెడ్ బుక్ అనేది ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కోడాలని, పేరుని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ కేసులు పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తుందని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారండి. అసలు రెడ్ బుక్ పరిపాలన ఎలా ఉందంటారు? నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన కరెక్ట్గా ఆయన ఆచరిస్తున్నారంటారా? ఆయన రెడ్ బుక్ పరిపాలన అనేది ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఫస్ట్ కేసులు మొదలు పెట్టింది ఎవరు? మాట్లాడిన లోపలేసి చేపం తోమినాడు దోమింది ఎవరు? రోడ్ల మీద బీరు బాటిల్ రేట్లు, మందు బాటిల్ రేట్లు పెంచి పిచ్చి మందులన్నీ అమ్ముతున్నారని ప్రజలు తిరగబడితే వాళ్ళని భూస్థాపితం చేసింది ఎవరు? ఇవన్నీ ప్రజలు మర్చిపోయారా? వీళ్ళు లేకపోతే వీళ్ళు మర్చిపోయారా? ఇసుక ఫ్రీగా ఇస్తున్న ఇసుకని ఆపివేసేసి భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయారా? 3 రాజధానులు అంటూ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయారా? వీళ్ళకి ఏ బుక్ పెట్టుకోలేదా వాళ్ళు? పైగా వీళ్ళని నోటుకొచ్చినట్టు తిట్టి వీళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని బయటికి లాగి వీళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడి ఇది చేసింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయారా? దీనికి అన్నిటికీ కలిపి రెడ్ బుక్ అనే ఒక పేరు పెట్టుకొని ఆ రెడ్ బుక్లో అవి ఇవి వస్తున్నాయని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతారా? ఇది కరెక్ట్ కాదు. దీనికైతే ఎవరు హర్షించరు, ఒప్పుకోరు కూడా. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్గా కోడళ్ళని అరెస్ట్ అవ్వబోతున్నారు. అందుకోసమనే ఆయన ముంబై వెళ్ళిపోయారు. ఆయన ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని చెప్పి చెప్తున్నారు. కోడళ్ళనితో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారే కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇంకా చాలామంది కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ మాజీ మంత్రులు చాలామంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారంటారా? కొడాలి నాని గారు అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అతని హెల్త్ విషయం ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ వల్లభనేని వంశీ అయ్యారు, తర్వాత పోసాని కృష్ణమురళి గారు అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ రోజా మీద ఉంది, తర్వాత విడుదల రజనీ మీద ఉంది. తర్వాత ఇప్పుడు ఈయనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది కనుక, ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు కనుక ఇతనిని కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఎటువంటి నోరు పేలాపన పేలారు, అంతటి బూతులు తిడతారా? వీళ్ళకి రాజకీయాలు నేర్పి, వీళ్ళకి రాజకీయాల్లో రాజకీయ భిక్ష పెట్టి, వీళ్ళకి రాజకీయాల్లో ఓనమాలు నేర్పి అన్నీ చేసినటువంటి నాయకుడిని పట్టుకొని, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటారయ్యా? ఎవరు ఊరుకోరు. రెడ్ బుక్ పరిపాలన అనేది ఏంటంటే వీళ్ళు పెట్టుకున్నది. ఆయన ఏదో ఎర్ర బుక్ పట్టుకొని తిరగవచ్చు, తిరగట్లేదని నేను అనట్లేదు. నారా లోకేష్ గారు అది ఎంతవరకు నిజమో కూడా తెలీదు. నేనైతే అదైతే కళ్ళతో చూడలేదు. అతని నోటి గుండా కూడా నేను కూడా అటువంటి మాటలేమీ వినలేదు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడతామే. కానీ ప్రతి ఒక్కళ్ళు రెడ్ బుక్ ఉంది, అడ్డు బుక్ ఉంది అని ఫస్ట్ ఇప్పుడు మాట్లాడిన అంబటి రాంబాబుని ఏమని చెప్పండి? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు, అది బలిసి కొట్టుకుంటున్నాడు. ఇంతకు ముందర వీళ్ళు ఏం బలిసి కొట్టుకున్నారంట? వీళ్ళు ఏం బలిసి కొట్టుకొని హత్యలు చేశారంట? వీళ్ళు ఏం బలిసి కొట్టుకుంటే కోడెల శివప్రసాద్ చచ్చిపోయాడంట ఆత్మహత్య చేసుకొని? వీళ్ళు ఏం బలిసి కొట్టుకుంటే రఘురామకృష్ణరాజుని 3rd డిగ్రీ పెట్టారంట? ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు? ఇవన్నీ ఎవరికి గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ అని పెడతాను, జగన్ అన్న 2.1 చూపిస్తాను, ఈసారి రాజకీయం వేరే విధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు కదా, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందంటారా? ప్రజలు మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకొని వెళ్ళిపోతారు. ఈసారి కనుక వైఎస్ఆర్సీపీ రాదు, ప్రస్తుతానికి అది భూస్థాపితం అయిపోయింది. అది కనుక మళ్ళీ పాలనలోకంటూ వస్తే పేద బిక్కి చిన్న చితక వలసలు వెళ్ళిపోతారు, బ్రతకరకరా. మొన్ననే వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ అదృష్టం బాగుండి ప్రభుత్వం మారి అంతా బాగుంది కనుక కొంచెం బ్రతుకుతున్నారు అక్కడ. ఈసారంటూ మళ్ళీ ఫ్యాన్ తిరిగిందంటే మొత్తం ఆ గాలికి కొట్టుకుపోతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మాట్లాడుతూ నేను సుపరిపాలన చేశాను, 99% సంక్షేమ పథకాలు అమలు చేశాను, నాకంటే ఎవరు బాగా చేయలేదని చెప్తున్నారండి. ఏంది పావుల 10 రూపాయలను, పావుల బేరాలను, 10 రూపాయ బేరాలు, చరానా కోడికి బారానా మసాలా పెట్టి చేశాడంట ఆయన. డెవలప్మెంట్ ఎందుకు ఆపేశావు? ప్రజలు చదువుకున్న ఉద్యోగస్తులందరూ ఎక్కడికి పోయారు? ఎక్కడ బ్రతికారు 5 ఏళ్ళు? తల్లిదండ్రులు వదిలేసుకొని భార్య పిల్లల్ని వదిలేసుకొని పొట్ట తిప్పలు పట్టుకొని అలో లక్షణం అనుకుంటూ వేరే దేశాలు రాష్ట్రాలు పోయి బ్రతికారు.
వాళ్ళు చెప్పుకోబట్టే భార్య పిల్లలే కానీ తల్లిదండ్రులే కానీ పరిపాలనని ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. నువ్వు డెవలప్మెంట్ ఆపేసావు, రాజధానిని పెట్టావు, తీసుకుపోయి వైజాగ్లో ఏదో ప్యాలెస్ కట్టుకున్నావు. ఇవన్నీ ఎవరి సొమ్మని చెప్పేసి కట్టుకున్నావు. సెక్రటేరియట్ని 370 కోట్లకి నువ్వు తాకట్టు పెట్టావు. ఎవరి సొమ్మని చెప్పేసి నువ్వు తాకట్టు పెట్టావు. ఏం చేసావు నువ్వు? పేద ప్రజలకు ఇచ్చిన భూములు కోట్లల్లో కేసులలో ఉన్నాయి. వాడు ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు, ఉండడానికి పనికిరాదు. నువ్వు ఇచ్చిన స్థలం ఏం చేసుకోవాలి? వాడు ఉందామంటే గొయ్యి, తిందామంటే నుయ్యి అన్నట్టు అయిపోయింది. ఇకపోతే నిత్యావసర వస్తువులకైతే రెక్కలు ఏ రకంగా వచ్చినాయి అంటే ఆ రకంగా వచ్చినాయి. ఒక్కసారిగా ఆకాశానికంటే పేదవాడు బ్రతకడానికి లేకుండా అయిపోయింది. ఇటువంటి పరిపాలన నువ్వు చేసి మేము ఏదో 1 పాయింట్ సుపరిపాలన 99% సంక్షేమ పథకాలు ఇచ్చారన్న. ఫస్ట్ సంక్షేమ పథకాలు పక్కన పెట్టి పక్కన పెట్టి కానీ ₹1,00,000 కోడి బేరాలు ఆడొద్దని చెప్పండి చాలు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన రాజకీయం మీద? ఆయన రాజకీయం అయితే చేశారయ్యా, చేయలేదని నేను అనట్లేదు. ప్రజలకి పెట్టారు. పేదవాడిని కొట్టి ప్రజలకు పెట్టలా, ప్రజల సొమ్మే ప్రజలకు పెట్టాడు. కరెంటు బిల్లులు పెంచేసాడు, నిత్యావసర వస్తువులు పెంచేసాడు, బస్సు రేట్లు పెంచేసాడు. ఏది కొందామన్నా ఇప్పుడు ఒక ₹1,00,000 జీతగాడు అయితే బ్రతుకుతాడు. ఓ 10-15 వేల రూపాయల జీతగాడు ఏం పెట్టుకొని బ్రతుకుతాడు? వాడు ₹1,00,000 జీతగాడైనా అదే అన్నం తినాలి, 15,000 రూపాయల జీతగాడైనా ఇదే అన్నం తినాలి. ఇంటి రెంట్లే కట్టుకుంటారా? ఈ వస్తువులే కొనుక్కుంటారా? ఒక పూట పస్తులే ఉండి పిల్లలు పోషించుకుంటారా? ఇప్పుడు సింగిల్ పేరెంట్ అవుతున్నారు ఎవరైనా కానీ, బతకట్లేదు, కలిసి బ్రతకట్లేదు ఎవరైనా కానీ. తండ్రి పిల్లల్ని పెంచుకుంటున్నాడు, భార్యను వదిలేసి. భార్య పిల్లల్ని పెంచుకుంటుంది, భర్త చనిపోతే. ఇటువంటి సింగిల్ పేరెంట్స్ ఒక చేతి మీద బ్రతికే వాళ్ళు వీళ్ళు ఎంతవరకు ఇతను పెట్టినటువంటి పెంచినటువంటి రేట్లు పెంచుకొని బ్రతుకుతారు?